కేసీఆర్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సిట్టింగ్లకే పదే పదే సీట్లు ఇవ్వడం వల్లనే ఓడిపోయిందని చెప్పేసి ఒక టాక్ అండి, బలమైన టాక్ అది. మీలాంటి వాళ్ళకు లేకపోతే మార్పులు చేర్పులు చేసినుంటే డెఫినెట్గా పార్టీ గెలిచేది అని చెప్పేసి దాన్ని ఏకీభవిస్తారా మీరు? అంటే ఈరోజు చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినది ఏంటంటే మొత్తం కూడా ఒక అరచేతిలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఎన్నో హామీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు అన్నాడు. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తా అంటే మేము 15,000 ఇస్తామన్నాడు. కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే 1,00,000తో పాటు మేము 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా ప్రతి విషయంలో దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళ డిగ్రీ చదువుకునే ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని చెప్పారు. ఇట్లా ఎన్ని హామీలు అంటే అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఒక సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈయనటువంటి వాళ్ళకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. పెన్షన్లు 2,000 నుండి 4,000 చేస్తామన్నారు ఇమీడియట్గా. ఇట్లా రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అది కూడా ఇమీడియట్గా. ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలకు ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి ఏదో కొత్తగా ఉంటుందేమో, రేవంత్ రెడ్డి గారు మాకేమో చేస్తాడేమో అని కొంత ఆశపడ్డటువంటి విషయం వాస్తవమే. దాంట్లో మీరు అన్నట్టుగా కొంత ఎఫెక్ట్ జరిగింది. అందరు కూడా చెప్తున్నది ఏంటంటే కొంత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కొంత స్థానిక, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే ఇస్తే మహా ఎక్కువ, చాలా ఎక్కువ. అది అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు ఏదో టెంప్ట్ చేశారు, దమ్ముంటే సిట్టింగ్లకి ఇవ్వండి అని చెప్పేసి. మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి వికారాబాద్లో కావచ్చు, తాండూరు నియోజకవర్గంలో చాలా కష్టపడ్డ నేత, ఉద్యమం నుంచి ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా మరి ఎక్స్పెక్ట్ చేసిన మాట కూడా అందరికీ తెలిసిన విషయమే. ఏదో బీసీ కమిషన్ మెంబర్గానో, లేకపోతే ఇంకో కమిషన్ మెంబర్గానో, లేకపోతే ఇంకొకరికి ఏదో చిన్న కార్పొరేషన్ తోట సరిపెట్టి ఆయనకి ఎవరైతే ఆయన టీంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంచిగా అవకాశాలు ఇచ్చుకున్నారు అన్నది టాక్ అండి. కేసీఆర్ గారు ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఉన్నారు కాబట్టి సిట్టింగ్లకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయమే కాదు, 2018లో కూడా మీరు చూసుకుంటే సిట్టింగ్లకే ఆల్మోస్ట్ సిట్టింగ్లకే ఇచ్చిండు. కేవలం 6-7 సీట్లు మాత్రమే మార్చడం జరిగింది. అట్లనే ఈసారి కూడా సిట్టింగ్లు మంచిగా చేస్తారు అనే ఆయన అభిప్రాయంతో ఇవ్వడం జరిగింది. అది కొంతవరకు మనకు నష్టం జరిగింది అనేది మనకు అందరు కూడా చెప్తున్నటువంటిది. అందరు కూడా చెప్తున్నది సహజంగా ఏంటంటే 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యేల మీద కూడా ఉండి అట్లా జరిగింది అంటారు. కానీ వాస్తవానికి జరిగింది, మేజర్గా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు ఒప్పుకోరు ఆ విషయాన్ని. ప్రజలు కాదండి, ఎంతసేపటికి ఉచిత హామీల గురించి అంటున్నారు కానీ ఆ విషయాన్ని మీరు ఒప్పుకోరా అంటే చెప్తున్నాం కదా. అదొక ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కేసీఆర్ గారు చేసిర్రు, ఇంకా దాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు అనే వరకు బడ్జెట్ తెలియదు వాళ్ళకు, అంచనాలు తెలియదు, రాష్ట్రంకి వచ్చే ఆదాయం తెలియదు. ఆదాయం వ్యయం లెక్కలు వేసుకునే కదా నువ్వు బడ్జెట్లో. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి స్టార్ట్ చేసినారు. కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్ గారు ఒక తాండాలో ఉన్నప్పుడు, తాండాలో నిద్రిస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి, అక్కడ పెళ్లి ఉండే ఒక గిరిజన కుటుంబంలో అగ్ని ప్రమాదంతో ప్రాబ్లం అయితే అక్కడ వాళ్ళకి ఆ రోజు ఆర్థిక సాయం చేసి కేసీఆర్ గారు ఆ పెళ్లి చేసే దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక కళ్యాణ్ లక్ష్మి అనే స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ పెట్టిన సందర్భంలో ఫస్ట్ 50,000తో స్టార్ట్ అయింది. తర్వాత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనప్పుడు 75,000 పెరిగింది. తర్వాత ఇంకొంత మెరుగైనప్పుడు ₹1,00,000 చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఒకటేసారి 1,00,000 పెట్టలే. అట్లనే పెన్షన్లు కూడా ఫస్ట్ 1,000 పెట్టడం జరిగింది వృద్ధులకు, దాని నుండి 2,000 చేయడం జరిగింది. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ఏమన్నారంటే మేము కూడా 5,000 చేస్తాం, కానీ మొదట 3,000 చేసి ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతామని చెప్పిండు. ప్రజలు ఏమనుకుర్రు, అరే వచ్చే నెల నుంచే మాకు వచ్చేది డబుల్ కావాలనుకుర్రు. అత్యాశ పడ్డారు అనేది భావన ఉంది. ప్రజలు ఇప్పుడు చెప్తారు కదా, మీరు ఎక్కడ మైక్ తీసుకుపోయి ఎవరికి పెట్టినా కానీ సామాన్య ప్రజలు, వాళ్ళకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాట్లాంటారో మనం చూస్తున్నాం. సో మీ జిల్లా దాదాపుగా మీ జిల్లా సీఎం గా అనుకోవచ్చు, అంటే ఇప్పుడు విడిపోయిన జిల్లాల ప్రకారం మీ జిల్లా సీఎం. సో సీఎం పనితీరు ఎట్లుందండి? అట్టర్ ఫ్లాప్ ఉంది కదా, సీఎం పనితీరు అట్టర్ ఫ్లాప్ ఉందని సీఎం సొంత కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి గిరిజనులు వాళ్ళ భూములు ఇయ్యమని చెప్తే ఎవ్వరు కూడా అట్లాంటి పెట్టరు. ఫార్మాసిటీకి ఇక్కడ ఆల్రెడీ ముచ్చెర్లలో దాదాపు 12-13 వేల ఎకరాలు ఆల్రెడీ గత ప్రభుత్వం సేకరించి ఫార్మాసిటీ అని చెప్పేసి నియంత్రణ కంట్రోల్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్ చుట్టూన అక్కడక్కడ విసిరేసినట్టుంది ఫార్మా. ఆ పొల్యూషన్ కంట్రోల్ అవుతలేదు కాబట్టి ఒక దగ్గరనే పెట్టి ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతోని ఆ వేస్టేజ్ని మొత్తం కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్తోని ఒక హై లెవెల్ ఆలోచనతోని ఫార్మాసిటీ అని భూసేకరణ చేసిరు.
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏంది ఆ ఫార్మాసిటీ భూములు రెడీమేడ్గా ఉన్నాయి కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నాడు. 4 సిటీ అంటున్నాడు. ఆయన ఏం చేసిన ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టబోయిండు. పెడితే ప్రజలు రివోల్ట్ అయ్యారు కదా. ప్రజలు వాళ్ళంతా గిరిజనులు మీ పేడ్ ఆర్టిస్టులు అంటారు కదా. ఈ మొన్న మీరు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్టులు ఆయన ఏం చేసిన ఫార్మా విలేజ్ అని చెప్పేసి లగచెర్లలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో పెట్టబోయిండు. పెడితే ప్రజలు రివోల్ట్ అయ్యారు కదా. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ లగచర్ల గ్రామస్తులు ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలా క్లారిటీగా ఫోటోలు కూడా చూపించడం అనేది జరిగిందండి. సరే, ఇదే మీ జిల్లా నుంచి మీ నియోజకవర్గం నుంచి ఎంత మంది వచ్చింది చెప్పండి. అదే ఇష్యూలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు దాదాపుగా హైదరాబాద్ నుంచి లగచర్ల మంది వచ్చిర్రు. చాలా తప్పు మాట్లాడుతుర్రు. 15,000 మంది ఉన్నారో ఇంకా 15-20,000 మంది వచ్చిరండి స్వచ్ఛందంగా. మీరు చూసుకోవాలి, ఆడ విజువల్ చూడండి. జనాలని మొబిలైజ్ చేయలేరు. మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మీరు ఎవరు చేరారు? సీఎం కాన్స్టిట్యున్సీ కదా. అంతకు ముందు రోజే రాత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అందరికి చికెన్ దావత్లు, మందు దావత్లు ఇచ్చి పోవద్దు ఊర్లలో నుండి అని చెప్పి మస్తు ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు నిజంగా కడుపు మంటుంది కదా. ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు కదా, రైతు బంధు పడతలేదు కదా, మహిళలకు వృద్ధులకు పెన్షన్ పెరగలేదు కదా. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కడుపు మండుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ తరఫున మాట్లాడతారో డెఫినెట్ గా వాళ్ళ పక్షాన ప్రజలు కూడా నిలబడతారు. అందుకే మీరు ఆలోచించుకుంటే మేము షాబాద్ లో స్టార్ట్ చేసినటువంటి ధర్నా నుండి చూసుకుంటే షాబాద్ తర్వాత మేము దాస్య నాయక్ తాండా పెట్టినాం. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్, అట్లనే గిరిజన ఒక మీటింగ్ పెట్టుకున్న సదస్సు. అక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ తర్వాత కోస్గి పెట్టినాం, తర్వాత కల్వకుర్తి పెట్టాం. మీరు చూసుకుంటా పోండి, జనాలు పెరుగుతుర్రా తగ్గుతుర్రా? నేను మీకే అడుగుతున్న క్వశ్చన్, జనాలు పెరుగుతురా తగ్గుతారా? మీరు స్వచ్ఛందంగా వస్తే ఓకే, పెరుగుతున్నట్టు. స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలు ఎవ్వరు కూడా, ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఏం ఎలక్షన్ లేవు. ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అధికార మార్పిడి జరిగే ఎన్నికలు లేవు కదా. ప్రజలకు కష్టాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఉన్నాయి. ఒక దిక్కు కరెంటు కష్టాలు వస్తున్నాయి, రైతులకు ఎరువుల కష్టాలు వస్తున్నాయి. రైతు ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళా 430 మంది ఈ రోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 ఏళ్లలో 430 మంది రైతులు ఆత్మహత్య చేస్తారు. అదే విధంగా గురుకుల విద్యార్థులు అండి, గురుకుల విద్యార్థులు నిన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి నారాయణపేట సంబంధించి మెడికల్ కాలేజ్ విద్యార్థితో మాట్లాడిపిస్తే ఆ అమ్మాయి చెప్పింది, జ్యోతి ఏదో ఆ అమ్మాయి చెప్పింది, నేను ఒక గురుకులంలో చదువుకున్నటువంటి విద్యార్థిరాన్ని, నాకు ఈ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్, కొత్త జిల్లా చేసి మెడికల్ కాలేజ్ కొత్తగా తెచ్చినందుకు నాకు ఈ అవకాశం వచ్చింది. నేను డాక్టర్ అవుతాను అనుకోలేదు, కానీ ఈ రోజు నాకు నమ్మకం కలిగింది ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత నేను కూడా డాక్టర్ అవుతానని ఒక గిరిజన విద్యార్థిని మాట్లాడింది. అది రేవంత్ రెడ్డి గారికి.